హాయ్ అండి, ఈరోజు వచ్చి ఈ బ్లౌజ్ ఇది కూడా సేమ్ ప్రిన్స్ కట్టే బ్లౌజ్. కొంచెం కటింగ్ ముందు కటింగ్ వెనకాల కటింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, నేను కటింగ్ అంటే ఓన్లీ గీసి చూపిస్తా. డిజైన్ ఏదనేది నేను కుట్టేటప్పుడే చూపించేస్తాను, కుడతాను. కావాలంటే ఎవరైనా డౌట్ ఉంటే బ్లౌజ్ పెట్టక్క అంటే బ్లౌజ్ పెడితే నాకు అంత టైం ఇవ్వట్లేరు. నాకు నేను కుట్టగానే ఇలా వచ్చి ఇలా తీసుకొని వెళ్ళిపోతారు. లంగా కూడా చూయిద్దాం అనుకుంటే మొన్న కట్ చేసిన కదా లంగా, అస్సలు చూపించడానికి ఉండట్లేదు. ఇది ప్రిన్స్ కట్టు, ఇది కూడా సేమ్ ఈజీగా చూపించేసాను చూడండి. ఇట్లా వెడల్పు అయితే 12 ఇంచులు. ఇట్లా అయితే నేను ఈ బ్లౌజ్ ఆమె నాకు ఇచ్చిన బ్లౌజ్ ఏంటంటే కొంచెం పైకి లేస్తుంది, కొంచెం కిందికి పెట్టు అని అన్నది. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంత ఉందో మనం ఒకసారి కొలుసుకుందాము. ఆల్రెడీ ఈ బ్లౌజ్ 14 ఇంచులు ఉంది అంటే మనం 15 ఇంచులు పెట్టుకుందాం. మరి ఇంకా అంతకంటే ఆప్షన్ ఏముంటుంది చెప్పండి. జారిపోతుంది అంటే పైకి ఎక్కుతుంది అన్నప్పుడు కొంచెం 15 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడికి 15 ఇంచులు అయితే నేను ఇక్కడికి తీసేసుకుంటున్న పొడవు. ఆల్రెడీ ఇటు ఆపించి అటు ఆపించి పోకుండా కొంచెం అటు ఇటు మిగులుతుందేమో. షోల్డర్ అయితే నేను ఆమెకి 5 ఇంచులన్నర తీసుకుంటున్నా. కాకపోతే ఉండను కదా, కొంచెం మళ్ళీ చెప్తున్నా కదా అవి కూడా పెంచారని చెప్పేసి 6 ఇంచులు పెట్టుకుంటున్నాను చూడండి. 6 ఇంచులు ఇలాగైతే 12 ఇంచులు. ఈజీగా చూపిస్తున్నానండి. ప్లీజ్ చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు అయితే అసలు కొట్టట్లేరు, చూసే వాళ్ళు ఎవ్వరు కూడా లైకులు కొట్టట్లేరు. ప్లీజ్ లైకులు కొట్టండి. ఇక్కడ నేను 3 ఇంచులు పెట్టుకున్నాను చూడండి. ఇదైతే గల్లా 6 ఇంచులు తీసుకుంటున్నా. ఇదిగోండి 6 ఇంచులు, పొడవు 14. ఓకేనా, ఇంకా ఏముంది మనకి ఇక్కడ. ఇప్పుడు ఈమె బ్లౌజ్ చూసుకుందాం. మనకి ఎక్కడికి ఏ నుంచి ఎక్కడికి వస్తుంది అనేది. షోల్డర్కి చూడండి, ఇటు నుంచి ఇటు ఇక్కడికి ఖర్చులు పెట్టుకోవాలి. ఖర్చులకి మనకి ఆమె బ్లౌజ్కి ఇక్కడికి వస్తుంది చూడండి. అంటే అంత అవసరం లేదు కానీ నేను అలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది కటింగ్ చేసి చూపించేస్తాను. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నేను కొంచెం అటు ఇటుగా ఉన్న చూడండి, ఇగో ఇలా. ప్రిన్స్ కట్ అంటే తొందరగా కటింగ్ అయిపోతుందండి. కటింగ్కి ఏమీ ప్రాబ్లం ఉండదు. మనం చెప్పేటప్పుడు అంటే ముందుకు ఇప్పుడు ప్రిన్స్ కట్ అన్నప్పుడు ఎలా తీసుకోవాలని చెప్పేటప్పుడు మాత్రమే కొంచెం టైం పడుతుంది కట్ చేసుకునేటప్పుడు. గల్లలు అయితే డిఫరెంట్గా ఏవి కొత్తగా వస్తే అవే నడుస్తాయి కాబట్టి అదే గల్లలు పెట్టమని చెప్తారు. కొంచెం ఏమైనా మారుతుంది అంతే, అంతకుముందు ఏముండదు. ఇది ముందు గల్ల కదా. ఇప్పుడు ఇది వెనకాల గల్ల. వెనకాల గల్లకైతే ఎలా పెడతానో చూపిస్తాను. ముందుగా అయితే సేమ్ ఇప్పుడు కొత్తగా తేలిన డిజైనే పెట్టమని అడిగి నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఆ డిజైన్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి చూడండి. ఇప్పుడు వెనకాలది ఆల్మోస్ట్ ఇదిగో ఇంతే. ఇది మొత్తం కూడా గల్లని అంటే ఎన్నించులు నేను కింద ఉంచిన అనే డౌట్ మీకు రావచ్చు. నాకు వాళ్ళు 2 ఉక్సులు రావాలని చెప్పారు చూడండి. 2 ఉక్సులు అంటే ఇప్పుడు మనకి కిందకి ఇంత పోతుంది, పైనకి ఇంత పోతే నాకు మధ్యలో మిగిలేది 2 ఇంచులే చూడండి. ఇంతే మిగులుతుంది. ఇక్కడ 2 లేదా 3 ఇంచులు. మనం వెనకాలకి బ్లౌజులు ఉంటాయి కాబట్టి ఉక్సులు పర్ఫెక్ట్గా పెట్టేయడమే తప్ప ఆమె 2 ఉక్సులు చాలంటుంది. 2 ఉక్సులు అనుకుంటే ఇక్కడ ఒక ఉక్సు ఇక్కడ ఒక ఉక్సు అంతే, అర్థమైనా? కాబట్టి చూడండి ఇంత. నేను ఇప్పుడు ఇది ఏం డిజైన్ పెడతాను అనేది చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఈ డిజైన్ ఆమెకి ఇంతకుముందు కూడా కుట్టినా కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి ఇదే గల్లా కట్ చేస్తున్నాను నేను మళ్ళీ. ఓకేనా, ఇది అయిపోయింది. ఇప్పుడు ముందుకి నేను ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. నార్మల్గా ఇదిగోండి 3 ఇంచులన్నర, 5 ఇంచులన్నర. ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి లేదా ఇలా స్ట్రైట్గా తీసుకోండి, ఎక్కువ తీసుకోండి, ఎలా ఉన్నా ఓకే. ఇది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మామూలుగా 11 ఇంచులు
ఇక్కడికి 11 ఇంచులు పెట్టాక చూడండి, ఇటు స్ట్రైట్గా ఒక గీత గీసుకోండి. ఇక్కడ 3 ఇంచులు తగ్గించండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు, ఇలాగ 4 ఇంచులు ఇట్లా చూడండి. ఇదిగో ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు పైన మనకి మామూలుగా వాళ్ళు ఎక్కువ నాకు ఏమి పెట్టమని చెప్పలేరు, నార్మల్గా ఒక 2 కుచ్చులైనా వచ్చేటట్టు చూడమని చెప్పారు. అందుకే నేను ఎక్కువ కాకుండా తక్కువ కుచ్చులు కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇంత కూడా అవసరం లేదనుకుంటే ఇంకా తీసుకోవచ్చు, ఇంకా కావాలనుకుంటే ఇంత కూడా తీసుకోవచ్చు. ఎంత కావాలంటే అంతే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బ్లౌజు. నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను చూడండి, ఎందుకంటే మనకి హ్యాండ్స్ జాయింట్లు రావద్దు కాబట్టి నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా హ్యాండ్స్ స్ట్రైట్గానే కట్ చేసుకుంటాను. నేను మీకు ఆల్రెడీ వీడియోలలో కూడా చెప్తున్నా, స్ట్రైట్గా కట్ చేసుకొని నేను సైడ్లకి చేసేసుకుంటాను అంతే. ఇట్లా హ్యాండ్స్. ఇప్పుడు ఇది వెనకాలకి ముందుకి. ఇప్పుడు ఇందులోనే మనం ఎలా వేయాలి అనేది చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇలా మడతేస్తే ఇది సరిపోదు కాబట్టి మడత వేయకుండానే మనం ముందు ఎలా సరిపోతుందో బ్లౌజ్కి చూసుకొని ఆ విధంగా కట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్కి ఇదే పర్ఫెక్ట్. ఇక్కడ కట్ చేసేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? బాయ్. మరి చూసిన వాళ్ళంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.